కదా నిజంగా ఈ చేతిలో మైకు ఈ చేతిలో గన్ను బిగ్ బాస్ లో ఎలిమినేషన్లు ఏమిచ్చాడు సుజిత్ ఎలివేషన్లు అబ్బబ్బబ్బబ్బబ్బా సుధీర్ కిష్టం రష్మి ఆడు హీరోనా విలనా అర్థం అవట్లేదు ఇమ్రాన్ హష్మి ఇది మూవీయా ఏంటి ఏం అర్థమైతలేదు గంతో గాలి చేసుకుంటా అరే నిజంగా చెప్తున్నా మూవీ మామూలుగా లేదు ఇది ఓజీ కాదు కేజీ కిలోల్లో ఇచ్చాడు కిలోల్లో మామూలు సినిమా కాదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవర్ స్టార్ కి మించిన గ్యాంగ్స్టర్ లేడు ఎన్నో కోట్లు లెక్క పెట్టుకోలేరు పిచ్చెక్కిపోద్ది నా చేతిలో ఉంది గన్ను కాల్చుకుంటా పవర్ స్టార్ లాగు కాదు లాగ్ అస్సలు లేదు ఒక్కో ఎలివేషను నిజంగా చెప్తున్నాను మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అయితే నిజంగా చెప్తున్నా లేడీస్ అంటారు ఉమెన్ మ్యాజిక్ చేసావయ్యా తమను దేవుణ్ణి చూపించారు నిజంగా చెప్తున్నా పవర్ స్టార్ పిచ్చెక్కించాడు ఈ ఒక రజనీకాంత్ కి భాష ఎలాగో పవర్ స్టార్ కి ఓజీ అనేది అట్లా బ్రాండ్ ఉండిపోతుంది పేరు మ్యూజిక్ గురించి గంతోని కాల్చుకోవచ్చు ఒక సాంగ్ ఉంది హంగ్రీ చీత నిజంగా చెప్తున్నాను సూపర్ మొత్తం వాయిలెన్స్ ఉంది బ్లడ్ ఎటు వచ్చిన బ్లడ్ ఉంటుంది కానీ లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ అవన్నీ చాలా బాగుంటాయి మనల్ని ఎవరు ఆపేది ఓషి అని ఆ స్వాగ్లో ఒక సాంగ్ పడతాడు అదవుతే మెంటల్ అంటే మెంటల్ అర్జున్ దాస్ ట్విస్ట్ అవుతే హైలైట్ సినిమాకే హైలైట్ థ్యాంక్ యూ కొనిదాల తమ్ముడు అంటారన్నా పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటారు బ్లడ్ రిలేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట ఆ విధంగా ఇచ్చాడు బీజిఎం అవుతే మెంటల్ ఎక్కిపోయేసింది చాలా బాగుంది వింటేజ్ పవన్ కళ్యాణ్ ఒక తమ్ముళ్ళలో ఒక సాంగ్ కూడా పెట్టారు ఇది సోల్జర్ సాంగ్ ఆ సాంగ్లో కత్తి ఇలా తిప్పుతా ఉంటే మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ చూసినట్టు ఉందన్నమాట ఆ రేంజ్లో ఉంది సినిమా కటానా ఊచకోత అణిచివేత నరికివేయడమా ఇలా తిప్పుతుంటేనే అసలుకి ఆ కత్తికి మనకే భయం వేస్తూ ఉంది ఆల్రెడీ అన్న కొరియన్లో అన్ని విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి జపాన్లో నాన్ చెక్ ఫైట్ కూడా ఉందన్నమాట ప్రతి ఒక్కటి మెంటల్ మాస్ ఇమ్రాన్ హష్మి బ్రో అసలుకి చెప్పాలి ఇమ్రాన్ హష్మి గురించి సెకండ్ హాఫ్ మొత్తం అసలుకి పోటాపోటీగా ఉంటుంది అనమాట ఇమ్రాన్ హష్మికి కూడా బీజిఎం చాలా హైలైట్గా ఇచ్చాడు బ్రో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ అలాగే శ్రీయారెడ్డి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి ఇరగదీశారు అనే చెప్పొచ్చు థ్యాంక్ యూ సినిమా గురించి పగిలిపోయింది రికార్డులన్నీ తగలబెట్టడానికి ఈ సినిమా తీశారు అంతే చెప్తాం ఎందుకు కాన్సంట్రేషన్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు నరికి పడేశారు రిఫరెన్స్ కూడా ఉందంట నిజమేనా అవును మరి సినిమాలో అకిరానందన్ గారు కనిపించారు ఏమన్నా మీకు ఉందా నిజమా కాదు అది లేదు ఆయన లేరు ఎవరైనా హీరో అనిపించారా సినిమాలో వేరే హీరో ఉన్నారు ఇమ్రాన్ హష్మి ఉన్నారు ఇంకా వేరే హీరోస్ ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ ఉన్నంత హ్యాండ్సమ్ గా వేరే వాళ్ళు లేరు కాబట్టి మేము గమనించలేదు ఓకే ఓజీ పార్ట్ 2 కూడా ఉందంట అది నిజమేనా అదైతే నేను వినలేదు అది కనుక వచ్చిందంటే నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను దానికోసం సో ఒక లేడీ ఫ్యాన్ మీరు ఎంజాయ్ చేస్తారా సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తారా ఓకే ఎంత ఇస్తారు మేడం రేటింగ్ ఎంత ఇస్తారు 10 out of 10 మధ్య కాలంలో వచ్చిన ఓజీ సినిమా నాకు ఇష్టమైనది రిలీజ్ ముందే వచ్చింది జై పవన్ కళ్యాణ్ అట్లా ట్వీట్ చేసేటోళ్ళకి ఫేస్బుక్లో నెగిటివ్ కామెంట్స్ ఇచ్చేటోళ్ళకి వాట్సాప్లో చెత్త స్టేటస్ పెట్టేసేటోళ్ళకి ఒకసారి ఫస్ట్ డే ఫస్ట్ షో పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చి ఇవాళ ఎక్స్పీరియన్స్ చేసిన అడగండి ఆ వైబ్ ఎట్లుంటుంది నరాలలో పాకిద్ది అర్థమైందా ఎట్ ద ఎండ్ ఒకటే చెప్తా జై పవన్ కళ్యాణ్ 10 out of 10